హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమా పార్ట్ 72. అర్చన మీద కోపాన్ని చూపిస్తున్న ఆరు. అదెందుకో మనం ఈ ఎపిసోడ్లో చూద్దాము. అక్కడ మా పని ముగించుకొని బయటికి వస్తున్నాం. అక్కడే ఆ తెలిసిన వ్యక్తి కనిపించాడు అంది సునంద. మీ మామయ్యతో పాటు నేను కూడా మాట్లాడుతున్నా. పక్కనే చిన్న టీ కొట్టు ఉంటే వెళ్దామని తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. మీ మామయ్యకి ఆయన కాస్త కావలసిన అతను అని సునంద చెప్పుకుంటూ పోతూ ఉంటే దేవేందర్ తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అత్త కోడళ్ళు ప్లేట్లోనే చేతులతోనే ముచ్చటని కొనసాగిస్తూ ఉన్నారు. కూర్చుని ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే మాటల్లో మాట అతని చిన్న కొడుకు గురించి టాపిక్ వచ్చింది. వాడు కాస్త తాగుబోతూ ఈ విషయం పెళ్లికి ముందే చెప్పకుండా పెళ్లి చేస్తే దారిన పడతాడు అని ఒక సంబంధం. కాస్త ముందు వెనక అండ అంటూ పెద్దగా లేని అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. కొద్ది రోజులు పర్లేదు అనే విధంగా ఉన్న ఆ తర్వాత అలవాటు పడిన మందు వదలలేకపోయాడు. తాగుతూ ఉండడం, ఇంట్లో సరిగ్గా ఉండకపోవడం. నీకు తెలుసు కదా, ఇంట్లో భార్యని పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది. అలా ఆ అమ్మాయి కొన్ని రోజులు గమ్మున ఉన్నా రోజు ఉంటే ఎలా అని కాస్త తిరగబడ్డం చేసింది. చిన్న చిన్నగా మొదలు అయి పెద్దగా అయిన ఆ అమ్మాయికి పెద్ద అండలేక అత్తింట్లోనే ఉండాల్సి ఉంది కూడా. ఎన్ని జరిగినా ఏమైనా అతను మారలేదు. ఆ అమ్మాయి కాస్త చదువుకున్న పిల్ల. ఏదో చిన్న పని చూసుకొని బ్రతుకుతూ ఇంట్లోకి అత్తకి ఇవ్వకుండా తానే దాచుకుని ఉంచుకుంది అంట. దానికి గొడవలు. అంటే వాడు డబ్బు కోసం అడుగుతూ ఆ పిల్లని అనడం మొదలుపెట్టి వాడికి ఉన్న కాసింత విలువ కూడా పోగొట్టుకొని బయటికి వచ్చిన వాడికి యాక్సిడెంట్ అయ్యింది. ఆ అమ్మాయి ఎంత అండ లేకున్నా ఉన్న తల్లి దగ్గరికి పోయి అక్కడే తాను చేస్తున్న పని చూసుకుంటూ ఇంకా అత్తింటికి రావడం పూర్తిగా మానేసింది. అలా తాను వెళ్ళిన రోజే ఇక్కడ వీడు హాస్పిటల్లో పడ్డాడు. ఆ విషయం మా అమ్మాయికి తెలిసినా రాను అని ముఖం మీదే చెప్పిందంట. అలా చెప్పడం అత్తామామ తీసుకోలేకపోతూ తనని అంటున్నారు. ఎంతైనా మొగుడే కదా, కాస్త పట్టు విడుపు ఉండాలి. వస్తే అయిపోయేది, రాలేదు. 4 రోజుల నుండి హాస్పిటల్లో ఉన్నాడు. డబ్బుల కోసం బ్యాంకు వచ్చాను. ఇది నా పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి అని బాధపడ్డాడు అతను. తప్పు నా కొడుకుది ఉంది. పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. అన్నింటికీ ఇద్దరి మధ్య ఏదో విధంగా గొడవే అవుతుంది. వీడు వద్దు అంటే తాగడం మానివేయడు. ఆ అమ్మాయి ఏం చేయను అంటూ వాడికిప్పుడు కాలు విరిగింది. 6 నెలలు బెడ్ రెస్ట్ అన్నారు. ఇది వరకు అంటే నేనే పోషించాను వాడిని. ఆ అమ్మాయి పని చేసి కాస్త చూసేది అనుకో. పెద్దోడు కోడలు ఊరుకోవడం లేదు. అన్నీ వాడికి ఇస్తున్నావు. నేను కాదా నీ కొడుకు? నాకు పెళ్ళవగానే వేరు పోసావు. వాడిని మాత్రం 2 ఏళ్లుగా నీ దగ్గరే ఉంచుకొని పోషిస్తూ ఉన్నావు అని వాడు గొడవ చేయడం, పెద్ద కోడలు కూడా మాటలు వదలడం. వీడు చూస్తే ఇలా. ఏం చేయనురా నేను? వాడికి ఉద్యోగం ఉంది, అందుకే త్వరగా వేరుపోశాను. వీడికిలాగా అలవాట్లు లేవు. సంపాదన ఉంది. కోడలు పుట్టింటి నుండి కూడా తెచ్చింది. పర్లేదు, ఏదైనా అయితే వాళ్ళకి వాళ్ళు చూసుకోగలరు. మరి వీడు అలా కాదు. అన్నీ మేమే. నా దగ్గర కొంత డబ్బు, ఇంకా నాకు వస్తున్న పెన్షన్ల వల్ల నెట్టుకు వస్తున్నా. లేకుంటే వాడిలానే వీడిని వేరు కాపురం పెట్టిస్తే 4 రోజులు సాగదు కాపురం. మాతో ఉండగానే ఇంత అవుతుంది. వేరు అంటే నువ్వే చెప్పరా? నేను చేసేది తప్ప ఇంతకు మించి ఏం చేయను అని బాధపడితే నాకు కోపం వచ్చింది ఆ అమ్మాయి మీద. భర్త తాగుబోతు అయినా అత్తామామలు తనని చూసుకున్న విధానం అయినా ఒకసారి చూడాలి కదా ఆ పిల్ల. ఏదో అయ్యింది ఇద్దరి మధ్య అని అలా వెళ్ళిపోతే ఎలా? కొంచెమైనా ఆలోచించాలి. మొగుడికి యాక్సిడెంట్ అయింది అంటే రావద్దా? మామూలుగా బాగుంటే పెద్ద ఎవరు పట్టించుకోరు. ఇలాంటి సందర్భాల్లోనే తెలుస్తుంది ఎవరు మనవాళ్ళు, ఇంకా ఎవరు పరాయి వాళ్ళు అని సునంద అంటుంది. అర్చన ఏమీ మాట్లాడలేదు. ఈ మధ్య కొందరిని చూస్తున్నాం. కారణమంటూ ఉండదు. కొన్ని నెలల కాపురంలో ఇద్దరికీ నొసగదు అని విడిపోతూ ఉన్నారు. భర్తతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్తున్నారు. ఎందుకు అంటే ఈగో అంటారు కొందరు.
మరికొందరు చిన్న చిన్న రీజన్స్తో 100 ఏళ్ళు కలిసి బ్రతకాలి అని పెళ్లి బంధంతో ఏకమైనా వాళ్ళు ఒక్క సంతకంతో ఎవరికి వారు అవుతున్నారు. కారణాలు ఏవైనా నలుగురి మధ్యలో కాకుండా ఇద్దరి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. కాస్త కోపం ఉంటున్నా అందులో దాగిన ప్రేమని ఒకసారి చూసుకుంటే ఏ గొడవలు ఉండవు అనుకున్న అర్చనకి అక్కి దేవేందర్ గారికి ఫోన్ చేయడం, ఆయన వచ్చి టైం అవుతుంది అనడంతో తేరుకొని చేతులు కడుక్కుంటే అర్చన అన్నీ క్లీన్ చేసి రెడీ అవుతుంది. సునంద చేసేది ఏముంది, కొడుకు వస్తే ఛాయ్ పెట్టడం కోసం రెడీ చేసుకుంది. ఏమైనా ఫ్లైట్ టైంకి 2 గంటల ముందు అక్కి వచ్చాడు. ఫాస్ట్గా టీ తాగేసి అర్చన్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. సునంద కూడా ఆగమని అనలేదు. లేట్ అవుతుంది తనకి తెలుసు. అందుకే చేరుకున్న తర్వాత ఫోన్ చేయమని కోడలికి ఒక్క మాట మాత్రం చెప్పింది. అలాగే అత్తయ్య అని అత్తామామల ఆశీర్వాదం తీసుకుని అర్చన బ్యాగ్ అంటూ పెద్దగా ఏమీ లేవు కనుక హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకుని వచ్చి కారులో కూర్చుంది. అర్చు వెళ్తున్నప్పుడు సంపత్ పైనుండి చూస్తూనే ఉన్నాడు. భర్త వైపు చీదరింపుగా చూస్తూ అర్చన వైపు అసహ్యంగా చూస్తుంది వనిత. సునంద వాళ్ళు చూడలేదు కానీ సంపత్ ప్యాంట్ సరిచేస్తూ బయటికి రావడం, ఇంట్లో అర్చన ఒక్కతే ఉంది అని చెప్పడానికి అన్నట్టు అప్పుడే సునంద దేవేందర్లు బయట నుండి రావడం తన కంట పడింది. భర్తతో అందరికీ ఉండే సంబంధాల గురించి తెలిసిన వనిత అర్చును కూడా అదే కేటగిరీలో వేసుకుని అసహ్యంగా చూడడం చేసింది. సంపత్ మాత్రం ఇంకో 4 రోజులు ఉంటే గట్టిగా ట్రై చేసి ఒక్కసారి ఛాన్స్ పొందేవాడిని అని కసిగా అనుకున్నాడు. అతని కసి చూపులు వనితకి మరోలా అనిపించాయి. అంతేగా మరి, ఒక్కసారి తప్పు చేసినా 100 సార్లు చేసినా తప్పే. చూసే అందరికీ అతను దోషే. ఇప్పుడు వనిత కంటికి కనిపించినవే నిజం అనుకొని అర్చన్ని తప్పుగా అనుకుంటుంది అంతే. సంపత్ చూపులు అర్చనకి తెలుస్తున్నాయి. అయినా తాను అతని వైపు చూడడం లేదు. అతను ఇప్పటి వరకు ఒక మనిషి, తెలిసిన వ్యక్తి అవ్వకుండా ముఖపరిచయం ఉన్న పర్సన్ అని పలకరింపు కోసం ఎప్పుడో అమావాస్య పున్నమికి వచ్చే తాను నవ్వేది. ఇప్పుడు అతను ఇలా అని తెలిసి చూడడం కూడా చేయలేదు. అక్కిని చూసి పైనుండి నమస్తే పెట్టాడు. అతని గొంతు తనకి వినిపించిన రాళ్లతో కొట్టినట్టు అనిపించి బావగారు వెళ్దామంటుంది. సంపత్ చొరవ తీసుకుని ఏదో ఒకటి మాట్లాడాలి అనుకున్నాడు. ఆ అవకాశం ఇవ్వకుండా అర్చన అడ్డుపడి వెళ్దామంది. కూర్చో అని కాస్త చోటిస్తే పడుకుంటా అనే సంపత్ వ్యక్తిత్వంకి అర్చన అలా అనాల్సి వచ్చింది. ట్రాఫిక్ మూలంగా గంటలో చేరాల్సిన ఎయిర్పోర్ట్ 1:30 అయింది. అది ఇంకా ముందే అని చెప్పాలి. 6 తర్వాత ట్రాఫిక్లో పడితే ఇంటికి చేరేది అర్ధరాత్రి అవుతుంది. అర్చన్ని దింపి తనకి చెన్నై ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఉండి తాను వెళ్ళిపోగానే అక్కి ఆరుకి కాల్ చేసి చెప్తాడు. టైం చూసుకొని ఆరు అర్చును రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అర్చన ఫ్లైట్ దిగడం, ఆరు పిక్ చేసుకోవడం, తాము ఉండే ఫ్లాట్కి రావడం, జర్నీతో టైర్డ్ అయిన భార్యకి శ్రమ ఎందుకు అని అతనే ఫుడ్ ఆర్డర్ పెట్టడం కూడా అయిపోయాయి. ఇంటికి రాగానే ఫ్రెష్ అయి క్లీన్గా ఉన్న ఇంట్లో తాను చేసే పనులు లేకపోవడంతో సోఫాలో కూర్చుంది తాను. ఆరు ఫుడ్ వచ్చాక బ్యాగ్ తీసుకుని అర్చుని పిలిచాడు. ఉదయం జరిగిన ఇన్సిడెంట్, అత్త చెప్పిన ఒక ఇంటి రామాయణం విని మధ్యాహ్నం ఆకలిగా ఉన్నా తాను పెద్దగా తినలేదు. ఇప్పుడు ఆరు పిలవడంతో ఆకలి గుర్తు వచ్చి తాను వెళ్ళి ఇద్దరికీ సర్వ్ చేసి మౌనంగానే తిన్నారు ఇద్దరు కూడా. రూమ్లోకి వెళ్ళి చెరోవైపు పడుకున్న తర్వాత అడిగాడు ఆరు, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? ఏమైంది అక్కడ? అమ్మేమైనా అందా అంటూ అర్చన ముభావంగా ఉన్న ముఖం చూసి అడుగుతూ ఉంటే కంగారు పడిపోయింది తాను. ఇంటి వద్ద జరిగింది చెప్పాలి అనుకోవడం లేదు ఆమె. అందులో తన తప్పు లేకున్నా అతను సారీ చెప్పడం, పిల్లలు అంటూ అర్చన్ను సెంటిమెంట్తో అడగడం, అవి గుర్తువచ్చి భారంగా కళ్ళు మూసుకొని ఏమీ లేదారు, ఎందుకు అడిగావో అంటుంది తిరిగి. అతనికి ఎందుకు ఆ అనుమానం వచ్చిందో అని నీ ఫేస్ చూస్తే అనిపిస్తుంది అర్చు, అక్కడ ఏదో జరిగింది అని అన్నాడు అరవింద్. నవ్వుని బలవంతంగా తెచ్చుకొని ఏం లేదు, జర్నీ అని ఉదయం నుండి రూమ్లో బట్టలన్నీ సర్దాను, అందువల్ల మళ్ళీ వెంటనే జర్నీ చేశాను కదా అంటూ అతనికి చెప్పింది. అవునా అంటూ తల ఆడించి సరే పడుకో అన్నాడు. పడుకోవాలా? ఆరు వైపు చూస్తూ అడిగింది. అవును, టైర్డ్ అయ్యాను అన్నావు. నేను అలా అన్నానా? నువ్వు చెప్పకపోయినా నీ అలసిన ఫేస్ చూస్తే తెలుస్తుంది. అది నువ్వు చెప్పాలా నాకు అని పడుకో అన్నాడు మళ్ళీ.
ఆరు గారంగా పిలిచింది తాను. చెప్పు అంటూ కళ్ళు మూసుకొని అడిగాడు. పెళ్ళాం ఇన్ని రోజులు దూరంగా ఉంది, ఇప్పుడు వచ్చింది, దాన్ని పడుకో అనడం ఎంత తప్పు అని కోపాన్ని నటిస్తూ అంది. అయినా ఆరు కళ్ళు మూసుకునే ఉన్నాడు. నన్ను నువ్వు మిస్ అవ్వలేదా? లేదు, అలానే కళ్ళు మూసుకొని చెప్పాడు. అంటే నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఎస్, సరే నేను వెళ్ళిపోతాను. నువ్వుండు ఒక్కడివే అంది. ఇప్పుడు నిజంగా కోపం వచ్చింది అర్చనకి. వద్దొచ్చు మృదువుగా పిలిచాడు. నేను అవసరం లేదు అన్నావు కదా ఆరు, ఇప్పుడు అది అంటున్నా. ఇప్పుడు వద్దు, రేపు ఫ్లైట్ ఉంది, అప్పుడు వెళ్దు అన్నాడు. యూ అంటూ అతని గుండెల మీద కొడుతూ నేను వెళ్తాను అంటే వెళ్ళిపో అంటున్నావా? నేనంటే ఇష్టం లేదా నీకు? ఒకవేళ ఉంటే పోయిందా? మొదటి నుండి ఇలానే ఉందా అని ఏడ్చేసింది. అర్చు అంటూ తాను కొడుతున్న చేతులు పట్టుకొని నువ్వు వేరు నేను వేరు అనుకుంటే మనం దూరంగా ఉన్నా ఫీల్ అవ్వాలి అర్చు. ఇద్దరం ఒకటే అని ఫీల్ అవుతాను నేను. ఇంకా నిన్ను మిస్ అవ్వడం ఏంటి? కనుబొమ్మలు ఎగిరిస్తూ అడిగాడు. నిజమా? అతని వైపు ఏడ్చి ఎర్రగా మారిన కళ్ళతో అడుగుతుంది. అవునే నా అర్చన అంటూ హత్తుకొని నువ్వంటే ఇష్టం నాకు ఎంత ఉందో నీకు తెలీదా? అది నేను ప్రత్యేకంగా చెప్పాలా? చెప్తేనే ప్రేమ ఉంది అంటే లేదు నేనే అంటాను. అన్న ఇద్దరి మధ్య ప్రేమ పాఠాలు ఎప్పుడు నడిచాయి? కొత్తగా మన ప్రయాణం మొదలు అయినప్పుడు కూడా ఇద్దరం జనరల్ టాపిక్స్ ఎక్కువగా మాట్లాడుకున్నాము. తరువాత కూడా అంతే. కానీ కవిత్వాలు వర్ణించుకున్న సందర్భం చెప్పు అనగానే బుగ్గ మీద వేలు పెట్టుకొని లేవు అన్నట్టు పెదవి విరుస్తూ చెప్పింది అర్చన. మరి అంటూనే నువ్వు అలసిపోయి ఉన్నావు అనుకున్నా, లేదు అని తెలిసింది కదా అంటూ సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా పూర్తిగా అల్లుకుపోయి 2 గంటల తర్వాత ఆమె పక్కన వాలాడు. ఒంటి మీద తెరుచుకున్న శ్వేత గంతులతో వేటి దేహాలు 2 చెమటతో తడి అయి అప్పుడు మూసుకున్న ఇద్దరు కన్నులు తెరుచుకున్నవి ఉదయం 7 గంటలకి మోగిన అలారం శబ్దంతో. నైటు తెలియలేదు కానీ ఉదయం పూటే మొదలైన కడుపు నొప్పి అర్చుకి డేని పెయిన్గా స్టార్ట్ చేస్తే ఆరు ఆఫీస్కి వెళ్ళాలి, టిఫిన్ త్వరగా అంటూ ఆఫీస్ కొలిక్కి చేసే ఫోన్తో 6 గంటలకి స్టార్ట్ అయింది. నొప్పి ఎప్పుడూ పుట్టేదే అని దానిని పక్కన పెట్టి లేచిన అర్చు స్నానం చేసి టిఫిన్ కూడా రెడీ చేసింది. నైట్ వచ్చిన తాను పిండేమీ పెట్టుకోకపోవడంతో మార్నింగ్ ఉప్మా చేసింది. ఇప్పుడు తనకి ఉన్న నొప్పితో మరోటి ఏది కూడా చేయలేక అర్చన ఫేస్ చూసి ఆరు తనకి వడ్డించి తినమని అన్నాడు. వద్దారు, నువ్వు వెళ్ళాక తింటాను అంటున్న తనని కూర్చోపెట్టి తినిపించి టాబ్లెట్స్ వేసి నైట్ ఇబ్బంది అనిపిస్తే చెప్పాలి కదా అర్చు, ఇప్పుడు ఇంతలా బాధపడుతూ ఉన్నావు. ఒక్క మాట చెప్తే నేను అర్థం చేసుకోగలను. డోంట్ రిపీట్. కాస్త హార్ష్గా వచ్చింది అతని గొంతు. వెళ్తూ వెళ్తూ అడిగాడు. నేను రూడ్గా చేశానా నీతో నైట్ అంటూ. లేదు అని తల ఆడించిన అర్జున్ని చూసి ఏదైనా ఉంటే చెప్పు అని మరోసారి కోపాన్ని విసుగ్గా చెప్పాడు ఆరు. అతని మాటలు బాధగా అనిపించాయి తనకి. తనని ఏమీ అనలేదు, అయినా ఎందుకో తీసుకోలేకపోయింది. కొన్నిసార్లు మన కోసం మన పెయిన్ కోసం ఆలోచించి చెప్పిన వాటిని అర్థం చేసుకుని తీసుకునే గుణం ఉండదు కదా మనలో. అలానే ఇప్పుడు అర్చు విషయంలో జరిగింది. ఆరు ఇచ్చిన ట్యాబ్లెట్ వల్ల లేక టైం గడిచిపోవడం వలన నొప్పి అయితే తగ్గిపోయింది. కాసేపు సోఫాలో రెస్ట్ తీసుకుంటూ కూర్చున్న తనకి అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసిన తనకి వినిపించిన గొంతు సంపత్. షాక్ అయ్యి అలానే బిగుసుకుపోయింది. అటు నుండి వాడు నవ్వుతున్నాడు. అర్చన కంట్లో నీళ్లు రాలుతూ ఉన్నాయి. కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్, సబ్స్క్రిప్షన్ మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్.